హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. 'బిగ్ బాస్‌లో' ఇంకొక వారం మాత్రమే మిగిలి ఉంది. మరి ఈ ముందు వారంలో ఎవరికి ఎంత ఓటింగ్ జరుగుతుంది? ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు లీస్ట్‌లో ఉన్నారు? అన్నటువంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఓటింగ్ పర్సెంట్‌గా చూస్తే మాత్రం ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారంటే తనుజ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది. తనుజకి అసలు ఎవ్వరు ఆపలేనంత ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే కళ్యాణ్ ఓటింగ్‌లో లేడు కాబట్టి ఈమెకు ప్లస్ పాయింట్ అయ్యింది. చాలా ఎక్కువ ఓటింగ్ పడుతుంది తనుజకి. తనుజ ఎందుకో కప్పుకు దగ్గరగా వెళ్తుందేమో అని అనిపిస్తుంది. చాలా దగ్గరగా వెళ్తుంది. కళ్యాణ్ ఇలాగే ఆహ్ తనుజతో ఇంకా క్లోజ్‌గా ఉంటే, ఇంకా కళ్యాణ్‌కి కష్టమేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫస్ట్, సెకండ్ పొజిషన్‌ల గురించి ఆలోచించకుండా ఏదో ఫ్రెండ్స్‌గా మూవ్ అవుతున్నారేమో అని అనిపిస్తుంది. అసలు ఫస్ట్, సెకండ్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళు ఎంత రైవల్రీ ఉండాలి వాళ్ళిద్దరి మధ్య. కానీ వీళ్ళు మాత్రం ఈ సీజనే చాలా డిఫరెంట్‌గా సాగిపోతుంది. అసలు ఎలా ఉంటుందో ఏమో! తనుజకి మాత్రం చాలా అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్‌కి నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. కళ్యాణ్ ఫ్యాన్స్ ఆహ్, నెక్స్ట్ వీక్ అయినా కళ్యాణ్‌కి కంటిన్యూస్‌గా ఓట్లు వేయండి. కళ్యాణ్ టాప్‌లో ఉండేలాగా అసలు ఓట్లు వేయాలంటే బద్దలైపోవాలి. మొత్తం ఓట్ బ్యాంక్ బద్దలైపోయేలాగా ఓట్లు వేయండి. అప్పుడైతేనే కళ్యాణ్ టైటిల్ రేస్‌లోకి మళ్ళీ రాగలడు. అది మీ చేతిలోనే ఉంది. కళ్యాణ్ ఫ్యాన్స్ గుర్తుంచుకోండి. అలాగే తనుజ ఫ్యాన్స్ గూడా మీరిప్పటికే చాలా కష్టపడుతున్నారు. ఇగ నెక్స్ట్ వీక్ కూడా మీ చేతిలో మీరెలాగో ఓట్లు వేస్తారు తనుజకి నాకు తెలుసు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. తనుజ కూడా టైటిల్ రేస్‌లోకి వచ్చేసింది. మొత్తానికైతే తనుజ గూడా కప్ కొట్టే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. ఇక సెకండ్ పొజిషన్స్‌లోకి చూస్తే ఈ వారం మాత్రం ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు గానీ, ఇమాన్యుయల్‌కి అంత ఓటింగ్ పడట్లేదు. ఎందుకంటే, ఇమాన్యుయల్ చాలా మంచిగా ఆడుతున్నాడు గేమ్స్ అని ఎంటర్‌టైన్‌మెంట్ గాని అన్ని పరంగా తన 100% ఇస్తున్నాడు. కానీ ఇమాన్యుయల్‌కి ఇంత తక్కువ ఓటింగ్ పడడం అనేది నాకు నచ్చడం లేదు. ఆయన ఒక కమెడియన్‌గా చూస్తున్నారా? కమెడియన్‌గా చూడకండి. ఆయన ఆడే ఆటను చూడండి. ఆయన పెట్టే ఎఫెక్ట్స్‌ని చూడండి. ఆయన అందించే కమెడియన్ జోక్స్‌ని చూడండి. కానీ మీరు ఆయన ఒకటి కమెడియన్‌గా చూసి ఆయనకు ఓట్లు వేయకపోవడం నాకు మాత్రం పర్సనల్‌గా నచ్చడం లేదు. ఈ వీక్ ఆహ్, అందరితో కంపేర్ చేసుకుంటే ఇమాన్యుయల్ టాప్‌లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. అయినా కానీ మీరు ఓటింగ్ పరంగా చూస్తే తనుజకి ఎక్కువ ఓట్లు చేస్తున్నారు కానీ ఇమాన్యుయల్‌కు ఓట్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఒకవేళ కళ్యాణ్, తనుజ ఇద్దరు ఓటింగ్‌లోకి వస్తే ఇమాన్యుయల్ ఆబ్వియస్‌లీ థర్డ్ ప్లేస్‌లోకి వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి చూస్తే కమెడియన్స్ బిగ్ బాస్‌కి రాకూడదు అని అనుకుంటున్నారా? ఆడియన్స్ మీరేమనుకుంటున్నారు? తనుజ టు కళ్యాణ్ ఈళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే 100% దేంట్లోనైనా 100% ఇచ్చేది మన ఇమాన్యుయల్. వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకున్నా గాని ఇమాన్యుయలే 100% ఇస్తున్నాడు. అయినా కానీ ఆయనకు ఓట్లు పడటం లేదు. ఇగ ఇది ఆయన కమెడియన్ అని ఓట్లు ఎయడట్లేదేమో అని నాకనిపిస్తుంది. ఇక థర్డ్ ప్లేస్‌లో కొనసాగుతుంది ఎవరంటే సంజన గర్లాని. సంజన గర్లాని థర్డ్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఆమెకు చాలా ఓటింగ్ పడుతుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ గూడా ఆమెకు కొంచెం పాజిటివ్ అయ్యింది. మొన్న జరిగిన ఎపిసోడ్ అయితే చాలా పాజిటివ్ అయింది. అందువల్ల ఆమె థర్డ్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. సంజన గర్లాని టాప్ 5 లోకి వెళ్ళడం ఖాయం. ఇది రాసి పెట్టుకోండి. ఇది ఒకటే ముచ్చట ఇగ ఆమె టాప్ 5 లోకి వెళ్ళిపోయింది. ఇగ ఫోర్త్ ప్లేస్‌లో మన డెమాన్ పవన్ కొనసాగుతున్నాడు. డెమాన్ పవన్, సంజన వీళ్ళిద్దరికీ సేమ్ ఓటింగ్ కొనసాగుతుంది. కొంచెం మార్జిన్ ఆఫ్ డిస్టెన్స్‌లో వీళ్ళిద్దరూ థర్డ్, ఫోర్త్ పొజిషన్‌లో ఉన్నారు. కానీ డెమాన్ మాత్రం ఈ వారం సేవ్ అయిపోతాడు కంపల్సరీ. డెమాన్ పవన్ గూడా టాప్ 5 లోకి ఎళ్ళబోతున్నాడు. ఇక లాస్ట్ 2 పొజిషన్‌లో ఉన్న వాళ్ళు డేంజర్ జోన్‌లో ఉన్నారు. వాళ్ళెవలో కాదు. సుమన్ శెట్టి ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నాడు. సుమన్ శెట్టికి కూడా ఓట్లు కొంచెం ఈ వారం తగ్గాయి. అయినా గానీ ఈయన కొంచెం సేఫ్ పొజిషన్‌లో ఉంటాడేమో అని అనిపిస్తుంది. ఇక లాస్ట్ పొజిషన్‌లో ఉంది భరణి గారు. మరి భరణి గారు బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాబట్టి లాస్ట్ వరకి ఏదన్నా చేసి సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేస్తారా? లేకపోతే భరణి గారిని ఎలిమినేట్ చేస్తారా అనేది చూడాలి. మొత్తానికైతే భరణి గారు అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ
లాస్ట్ పొజిషన్‌లో ఉన్నారు. ఇక నిన్న జరిగిన గేమ్‌లో మాత్రం 100% ఎఫర్ట్స్ ఇచ్చింది ఇమాన్యుయల్. 2 గేమ్స్ పెడితే గూడా 2 గేమ్స్‌లో గెలిచాడు. ఆహ్, అలాగే బయట నుంచి ఆడియన్స్ వచ్చారు. ఆడియన్స్ వచ్చి పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉన్న ఇమాన్యుయల్ అండ్ డెమన్ పవన్ వీళ్ళిద్దరిని ఆహ్, బయటికి పంపిస్తాడు బిగ్ బాస్. బయటికి పంపించి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి ఆహ్, వాళ్ళ క్వాలిటీస్ ఏంటి? వాళ్ళు ఏమనుకోవాలనుకుంటున్నారు? ఆడియన్స్ మదిలో మీరు ఆహ్, ఏ పొజిషన్‌లో ఉన్నారు? ఎవరికి ఓటు అప్పీల్ ఇవ్వాలనుకుంటున్నారు అన్నది ఆడియన్స్‌తో చెప్పిస్తాడు. అప్పుడు ఆడియన్స్ ఏమంటారంటే, ఇమాన్యుయల్‌కి మేము మద్దతు ఇస్తున్నామని బోర్డ్స్ ఒత్తుతారు. బోర్డ్స్ ఎత్తడం వల్ల ఇమాన్యుయల్ ఓటు అప్పీల్ అడుగుతాడు. ఓటు అప్పీల్ అడిగాక ఇమాన్యుయల్‌ని ఆడియన్స్ కొన్ని ఆహ్, క్వెషన్స్ కూడా అడుగుతారు. లైక్ మీరు కప్పు కొట్టాక కప్పును పట్టుకొని అమ్మ దగ్గరికెళ్తారా? లేకపోతే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికెళ్తారా? అంటే ఫస్ట్ ఇమాన్యుయల్ చెప్పిన ఆన్సర్ చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ అమ్మ దగ్గరికెళ్ళి ఆశీర్వాదాలు తీసుకొని ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్ దగ్గరికెళ్తానంటాడు. ఇక ఆ తర్వాత సంజన గారి గురించి ఒక క్వెషన్ అడుగుతారు. మీరు బయటికెళ్ళాక సంజన గారిని ఇదే భావనతో చూస్తారా? లేకపోతే చేంజ్ చేసుకుంటారా? అంటే నేను ఇదే భావనతో చూస్తాను. అమ్మ తప్పు చేస్తే కొడుకు క్షమించే సిట్యుయేషన్‌లో ఉండాలి కానీ శిక్షించే సిట్యుయేషన్‌లో ఉండకూడదు అని ఒక డైలాగ్ చెప్తాడు. అది చాలా బాగుంది. డెమన్ పవన్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. కానీ ఆయనకు ఆడియన్స్ నుంచి మద్దతు రాలేదు. కాబట్టి ఆయన ఓట్ అప్పీల్ చేయలేకపోతాడు. ఇక ఈ రోజు జరిగే ఎపిసోడ్‌లో మాత్రం తనుజ ఓట్ అప్పీల్ చేసిందని తెలుస్తుంది. అలాగే డెమన్ పవన్ కూడా ఓట్ అప్పీల్ చేశాడని తెలుస్తుంది. వీళ్ళిద్దరూ ఓట్ అప్పీల్ చేశారంట. మరి చూడాలి. ఈ వీక్ అయితే ఆహ్, ఉన్న లీస్ట్ 2 మెంబర్స్‌లో నాకెందుకో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేస్తారేమో అని అనిపిస్తుంది. చూద్దాం. ఇవన్నీ ఈరోజున్న అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మామ. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.